మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ సతీష్ ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే. నమస్తే అన్న, ఏంది ఎట్లా చూడొచ్చు అన్న? ఇప్పుడు లీగల్ టీంని ఎలో చేయకుండా ఉంచి వాళ్ళని రోడ్డు మీదనే ఒక అర్ధగంట సేపు నిల్చోబెట్టిన పరిస్థితి చూసినాం కేటీఆర్ గారిని. ఎట్లా చూడొచ్చు? ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే ప్రెజెంట్, ఎట్లా చూడొచ్చు అన్న? ఇదంతా చూస్తూ ఉంటే కక్షపూర్త చర్య అని మనం గత ఏడాది నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. మనం గతంలో ఏం మాట్లాడుకున్నాం, ఏడాది నుంచి ఏం జరుగుతూ ఉంది, ఇంట్లో జరుగుతున్న దావత్ను పట్టుకొని రేవు పార్టీ అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారిని ఇందులో ఇరికిద్దాం, ఏదో డ్రగ్స్లో ఇంకో దాంట్లో ఇరికిద్దాం అనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడ ఏం దొరకలేదు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. దాని తర్వాత ఎంబటే మళ్ళీ లగచర్య ఘటనలో ఇదంతా దీని వెనక కేటీఆర్ ఉన్నారు, అది ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఉద్దేశంతో అరెస్ట్ చేద్దామనే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకలేదు. అదే కేసులో ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి గారిని ఆయన ఇచ్చిన రిపోర్ట్లో ఆయన చెప్పింది కూడా చెప్పినట్టు రాసి సంతకాలు పెట్టించి బయటికి వేరే విధంగా ఆయనకు అనుబంధ సంస్థలు ఉన్న మీడియా సంస్థలను వాడుకొని జరిగింది ఒకటైతే చూపించే విధానం ఇంకోటి చేశారు. అక్కడ కూడా ఫెయిల్యూర్ అయింది. ఇదే విధంగా ఈరోజు కూడా కేటీఆర్ గారిని ఏదైతే లీగల్ టీం రాకుండా ఆయన ఒక్కరినే నిర్బంధించి ఇంటి మీదికి సోదాలకు రైడింగ్స్ పంపించి సోదాలలో ఏదో పేపర్లు ఇవో వారేసి ఇది దొరికిందని చెప్పేసి తప్పుడు వార్తలు మీడియాకి లీకులు ఇచ్చి తప్పుడు ఉద్దేశంలో ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా కేటీఆర్ ఇట్లాంటోడు అట్లాంటోడు అని బురద పూసే ప్రయత్నంలో భాగంగా చేసిన కుట్రలు ఇవన్నీ కూడా మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడ అసలు అవినీతి లేదింది, అవినీతి నిరోధక చట్టం ఎందుకు ఆయన అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. ఎక్కడ అవినీతి జరిగింది, ఎవరికి ఇచ్చిండు, ఎవరు తీసుకున్నారు, అసలు ఎక్కడ జరిగింది? గతంలో కూడా కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. అరే మీరు ప్రాథమిక విచారణ జరిపింది, కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తామని ఎట్లా అంటారా నాయన అని చెప్పేసి అంటూ ఉన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టినా, ఎన్ని లంగ కేసులు పెట్టినా కూడా అది నిరూపణ కాదు. ఎందుకంటే సాక్ష్యాలు లేవు. కేటీఆర్ గారు ఎంత అంటే ఏది ఉన్నా కూడా నిష్పక్షపాతంగా ప్రజాపాలన చేశారు. ప్రజలకు ఎంతో అందుబాటులో ఉన్నారు. గత 10 ఏళ్ల పాలనలో కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి మన దేశంలోనే కాదు పక్క దేశాల్లో కూడా గుర్తించారు, పక్క రాష్ట్రాల వాళ్ళు గుర్తించారు. ఇలాంటి మంత్రివర్యులు ఎక్కడ లేరా, యంగ్ అండ్ డైనమిక్ మంత్రి అని చెప్పి కొనియాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అన్న, ఇప్పుడు కేటీఆర్ గారు నిజంగానే లీగల్ టీం లేకుంటే నేను రాను, అడ్వకేట్లు లేకుండా లోపలికి రానని నిరాకరించడానికి కారణం ఏందనుకోవచ్చు? ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం కదా, ఇప్పుడు కేటీఆర్ గారిని లీగల్ టీం లేకుండా లోపలికి తీసుకెళ్ళాం అనుకో, ఆయన లోపల నిర్బంధిస్తారు, ఇంటి మీదకి రైడింగ్ అని చెప్పేసి ఇంటి మీదకి పంపిస్తారు, ఏదో ఒకటి పెడతారు. ఇప్పుడు లగచర్ల ఘటనలో అయితే పట్నం నరేందర్ రెడ్డి గారి కేసులో ఆయన లోపల కూడా జరిగింది, బయట కూడా చెప్తా ఉన్నారు కదా, మీడియా కొంతిస్తున్నారు. అదేవిధంగా జరుగుతున్న ఉద్దేశంతో లీగల్ టీంతోనే పోతా ఉన్నారు. ఇప్పుడు ప్రాథమిక హక్కు అండి, ఇప్పుడు మనిషి హక్కు. ఇప్పుడు నేను నా లీగల్ టీంతో నేను వెళ్తానికి ఇబ్బంది ఏంది? ఇప్పుడు నేను నిజంగానే తప్పు చేస్తున్నా, ఒప్పు చేస్తున్నా, ఏదో నన్ను నీ విచారణకు సహకరిస్తానే కదా ఇంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా వద్దని చెప్పి నేను పోలీసు వాళ్ళకు నేను సహకరిస్తా, నేను ఒంటరిగా వస్తా అని చెప్పేసి బయటకు వెళ్ళిరు. ఈరోజు ఏసీబీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రోడ్ల మీద నిలబెట్టాను. ఒక మాజీ మంత్రివర్యులు, ఆయన రాష్ట్రాన్ని పరిపాలించిన గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తిని పట్టుకొని రోడ్డు మీద 40 నిమిషాలు అప్పుడు ఎంతవరకు న్యాయం? అరే నీకు నిజంగా లీగల్ టీం అంటే ఒక వ్యక్తిని లీగల్ టీం ఎలా చేస్తే మీకు పోయేదే ఉంది? చట్టంలో లేదు కదా, చట్టంలో మీరు ఇచ్చిన నోటీసులో అయితే లేదు కదా, లీగల్ టీంని తీసుకొని రావద్దని అయితే లేదు కదా. మరి ఆ విధంగా ఈరోజు లీగల్ టీంని తీసుకొని వెళ్తే ఎందుకు మీరు ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇది కుట్ర కాదా? అంటే కేవలం మీరు ఏదో చేద్దామనే ఉద్దేశంతోనే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే డిసిషన్ తీసుకునేది ఉంటే డిసిషన్ వెంటనే 5 నిమిషాలు 10 నిమిషాలు డిసిషన్ తీసుకోవాలి. అంటే కేవలం ఏం చేయాలి? మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేయాలా? మరి ఈయన లీగల్ టీంని తీసుకొని వస్తూ ఉంటారు. మరి ఏం చేయాలంటే ఈరోజు పోలీస్ యంత్రాంగం, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద డిపెండ్ అయ్యి నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు నేను అరెస్ట్ అయినా కదా, నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని కూడా అరెస్ట్ చేపిద్దాం, ఒక్కసారన్నా జైలుకు పంపిద్దాం ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప కుట్రపూరిత చర్య అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు గతంలో మనం క్యాబినెట్ మీటింగ్లు అంటే ఏం చూసినాము? రైతు బంధు మీద క్యాబినెట్ మీటింగ్ చూసినాము, లేకపోతే రైతు భరోసానో, లేకపోతే చెర్లలో నీళ్ళు నింపుతామో, లేకపోతే చేప పిల్లలు ఇద్దామో, లేకపోతే ఉద్యోగాలు ఇద్దామో, లేకపోతే రైతుల రుణమాఫీ చేద్దామో, ఇంకోటి క్యాబినెట్ మీటింగ్లు పెట్టినాం. ఇప్పుడు జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్లు ఏంది? షార్ట్గా 4 గోడల మధ్యలో కేసీఆర్ని ఎట్లా అరెస్ట్ చేద్దాం, కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేద్దాం? మరి కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ప్రజలు ఒప్పుకుంటారంటారా? మరి మనం ఆల్రెడీ లంగ దొంగ మాటలు చెప్పి ఏడాది పరిపాలన చేసి టైంపాస్ చేసినాం. ఇప్పుడు కేటీఆర్ని లోపలికి తీసుకొస్తే ఈ పోలీస్ బలగాలు, బీఆర్ఎస్ బలగాలను తట్టుకోగలవా? మరి ఇలాంటి పరిస్థితుల్లో కేబినెట్ మీటింగ్లు జరుగుతున్నాయి తప్ప ప్రజాపాలన కానే కాదు. ప్రజలందరూ రోడ్ల మీద తిరగబడతా ఉన్నారు, ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. వీరు పరిపాలించడానికి ఏం లేదు. వీళ్ళు ఒక్క ఇటుక పిల్ల కూడా ఇప్పటివరకు కట్టింది లేదు, సచ్చింది లేదు. కానీ మూసీ పేరుతో, హైదరాబాద్తో పండగ పుట్టనో 31st రోజు కూడా ఇలాంటి ప్రజలు ఆనందం లేకుండా హైదరాబాద్ బ్రాండ్ని దెబ్బతీసే విధంగా పెట్టుబడులు రాకుండా ఉండే దిశగా వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అనేది ఏది లేదండి. అయితే ఇంకోటన్నా, ఇప్పుడు రీసెంట్గా కూడా ఈ రైతు భరోసా పేరుని ఒకసారి మళ్ళీ తీసిండు, 15,000 ఇస్తా అని చెప్పినాడు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా 12,000కు చేసారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అన్నది? జీవితంలో నైతిక విలువలతో బతకాలి, సిగ్గుండాలి మాట్లాడడానికి. మీరే అన్నారు కదా, ఈ రేవంత్ రెడ్డి గారే అన్నారు, ఏమన్నారు?
15,000 ఇస్తామయ్యా, మీ కేసీఆర్ గారు 10,000 ఇస్తారు, మేము 15,000 ఇస్తామని లంగదొంగ మాటలు మాట్లాడారు. అలా ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఒక మాట, ఎలక్షన్స్ తర్వాత ఒక మాట, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమాలన్నా, ఓడ దాటినాక బోడమాలన్న అన్నట్టు పరిస్థితి. అరే ఎలక్షన్ తర్వాత రైతులందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇక రైతు భరోసా వస్తుంది, ఇక రైతు భరోసా వస్తుంది అంటే, ఇక రైతు భరోసా వచ్చింది లేదు సచ్చింది లేదు అన్నట్టు. ఇలా నువ్వు 10,000 కాదు నేను 15,000 ఇస్తాను, ఇలా మళ్ళీ 12,000 ఇస్తా అంటావు. కేసీఆర్ ఓన్లీ 10,000 ఇచ్చింది కదా. అరే నువ్వు ఏమన్నావు, ఏం మాటలు మాట్లాడినావు? ఒక విలువలు ఉండే మాటలు మాట్లాడాలి కదా. ఇలా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బాధ్యత వహించాలి, ప్రియాంక గాంధీ గారు బాధ్యత వహించాలి. వీటన్నిటికి కూడా మీరు తెలంగాణ రైతాంగాన్ని మొత్తం నిట్ట నిలువన ఉంచిరు. రైతులు రుణమాఫీ పేరుతో సగం 50% చేసి 50% ముంచిరు. రైతు భరోసా వానాకాలం పంట అయిపోయింది. అసలు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఎవరికైనా తెలివి ఉన్న వాళ్ళకు, సోయి వాళ్ళకు చెప్తాము. సోయిలో వాళ్ళకి రైతు భరోసా అనేది కేసీఆర్ గారు రైతులు అరే వ్యవసాయం అంటే దండగ కాదురా, వ్యవసాయం అంటే పండగ కావాలన్న ఉద్దేశంతో ముందుగా వాళ్ళ ధర వీళ్ళ ధర అప్పులు తెచ్చుకోకండి, ఆ వడ్డీలు అవుతున్నాయి, వచ్చిన పంట అమ్ముకున్నా కూడా వడ్డీలకు అవుతుంది అనే ఉద్దేశంతో కొంత భరోసా విధంగా మేమున్నాం, ప్రభుత్వం ఉంది ఒక అండగా అనే ఉద్దేశంతో కొంత డబ్బు ఆర్థిక సాయంగా ముందు ఇచ్చేది రైతు భరోసా. అలాంటి రైతు భరోసా పంటలు పండినాక ఇస్తాం, పంటలు ఎన్ని వండు ఏరియాలు చూస్తాం. అంటే ఇట్లాంటి లంగదొంగ మెడలోని అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసేటన్ని సమీక్షలు కాలయాపనలు తప్ప ఏం జరుగుతలేవండి. కమిటీలు వేస్తాం, కాలయాపన చేస్తాం, ఏడాది గడిచింది మళ్ళీ ఎట్లా బతకాలనేది ఆలోచన. అయితే నిన్న ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యల మీద, దీని మీద రైతు భరోసా మీద ప్రజలు మాట్లాడకుండా ఉండడం కోసమే ఇది చేసిరు అని చెప్పి చెప్పుకోవచ్చా మనం? 100% కూడా ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మొన్న గతంలో ఏం చేశారు, రైతు రుణమాఫీ అని ఇంకోటని ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉన్నారు. సెక్రటరీ చుట్టుముడితే 144 సెక్షన్లు పెట్టారు. అరే దీన్ని డైవర్ట్ ఎట్లా చేయాలా, ఆ డైవర్ట్ చేసే దిశగా ఏం చేయాలని చెప్పేసి కొండా సురేఖ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులు అట్లా నడిచింది. దాని తర్వాత మొన్న ఏం జరిగింది, మొన్న అల్లు అర్జున్ కేసు తీసుకొచ్చి మళ్ళీ డైవర్ట్ పాలిటిక్స్ చేసి అట్లా చేశారు. మళ్ళీ ఇవాళ ఏం చేశారు, రైతు భరోసా 15,000 ఇస్తా ఉన్నావు కదా, 12,000 ఇస్తామని రైతులందరూ కూడా మన్ను పోస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేసే దిశగా ఈరోజు మళ్ళీ ఏం చేశారు, ఇవాళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. అంటే చేసే ప్రయత్నం ఇది. అంటే కేవలం ఇవన్నీ ఏం చేసిందంటే డైవర్షన్ పాలిటిక్స్. ఎట్టి పరిస్థితిలో ఈ ప్రజలకు మొత్తం ఇప్పుడు ఇలా ప్రజలందరూ కూడా ఎడ్యుకేట్ అండి. చాలా ఉన్న ఊళ్ళల్లో చిన్న పల్లెటూరులో కూడా అందరూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అప్పుడే మాట్లాడినావు, ఇప్పుడే మాట్లాడినావు, నీ లంగ దొంగ మాటలన్నీ ఈరోజు వెలుగులోకి వచ్చినాయి. ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో నీవు లేరు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుట్రపూర్తి చర్యలే తప్ప ప్రజలందరూ తెలిసిపోయింది. నువ్వు ఏం చేసినా కూడా ఇంకొకటి మేము ముఖ్యంగా చెప్తా ఉన్నాం, మీరు ఎలాంటి చిల్లరమల్లర పనులు చేసినా కూడా బీఆర్ఎస్ నాయకులు యావత్ తెలంగాణ ప్రజలు తిరగబడతారు. ఖబర్దార్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. ఇది కేవలం ఒక కక్షపూరిత కుట్రగానే చూడొచ్చు. మన అడ్వకేట్లు లేకుండా కేటీఆర్ని నెలకు తీసుకొని వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసే ప్లాన్ ఏదో చేసిరు వీళ్ళు. అందుకే కేటీఆర్ కూడా అడ్వకేట్లు లేకుండా పోనని చెప్పారు. గతంలో కూడా పట్నం నరేందర్ రెడ్డి గారిని ఇలాగే చేశారని చెప్పి సతీష్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్, నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.